హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఇవాళ మామిడికాయతో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా నేను స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. మేము చేసుకునేటట్టు ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్కళ్ళు ఒక్క విధంగా తయారు చేస్తారు కదా. మేమైతే ఈ విధంగా తయారు చేసుకుంటాము. మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా పూర్తిగా వీడియో చూడండి. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి. ఖచ్చితంగా చేస్తారనుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళిపోతే మన ముందు ఒక చెంచా ఉప్పు, ఒక 2 చెంచాల కారం. ఈ కారము ఉప్పు అనేది మన టేస్ట్ని తగ్గట్టు వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి చేపల్ని బట్టి తీసుకోవాలి. నేను రాగండి చేప తీసుకున్నాను. అది వచ్చేసి ఒక ఒక 700 గ్రామ్స్. అంటే నేను పెద్దది ఒక 3 కేజీలు అలా తెప్పించుకున్నాము. పులుసుకైతే 700 గ్రామ్స్ అనేది యూజ్ చేస్తున్నాను. చేపకి ముందు అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని కలిపేసుకొని మొత్తం మసాలాలు పట్టించేసుకోవాలి. చేపకు అనేది ముందు ఇలా పట్టించేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ముక్క అనేది కొంచెము ఇది చప్పగా ఉండకుండా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ముందుగా పెట్టేసేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో కూడా కావాలనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చండి. ఇలా కలుపుకొని పెట్టుకుంటే మనకి 2-3 రోజులు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అప్పటికప్పుడే యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఎక్కువ ఉంది చేప అనుకున్నప్పుడు తీసుకోవాలి. పులుసు చేసేటప్పుడు ఇలా కండ ఉన్న చేప తీసుకుంటేనే చాలా టేస్టీగా అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి ఒక బౌల్ తీసుకొని కొంచెం తగినట్టు నూనె తీసుకోవాలి. నూనె ఎక్కువ వేసేస్తున్నారు అనుకోకండి. మనకి ఈ కూరల్లో అనేది నూనె అనేది ఎక్కువే వేసుకోవాలి. నూనెలో మేము వచ్చేసి దీంట్లో జీలకర్ర వేస్తాము. మీకు నచ్చితే వేసుకోండి. దీంట్లో ఖచ్చితంగా మనకి ఈ బగార్ అనేది బగార్ అంటాం మేము. తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ 4 మెంతులు కూడా మనకి పులుసులు పెట్టేటప్పుడు వేస్తారు కదండి. అదే విధంగా నేను కూడా వేసుకుంటాను. 4 మెంతులు. ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా సన్నగా తరుక్కోవాలి. నేనైతే చాపర్లో వేసాను. చాపర్లో వేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది కదా. ఉల్లిపాయలు ఒక 4 పెద్దవి తీసుకున్నాను. 4 ఉల్లిపాయలు. అవి కొంచెం దూరగా అనేది వేగాలి. దీంట్లో కొబ్బరి మసాలా కూడా వేసుకుంటారు. అవైలబుల్లో అయ్యాక నేనైతే వేయలేదు. కొంచెం పసుపు వేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు తొందరగా వేగాలనుకుంటే పసుపు, ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం ఉప్పు కారాలు ఆల్రెడీ చేపకైతే పట్టించేసాము. మనం పులుసుకు తగ్గట్టు దీంట్లో వేయాలన్నమాట. కారము 1 చెంచా, ఉప్పు తగినట్టు వేసాను. ఇది ముందు వేగుతూ ఉంటుంది. అది కొంచెము చేప ఉడకటానికి ఎంతోసేపు టైం పట్టదండి. ఈ మసాలాలు వేగితే 5 నిమిషాల్లో మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఈ కొంచెం లైట్గా మనకి వేగాలి. ఉల్లిపాయలు అనేది లైట్గా వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది. అది వేగిన తర్వాత మనం చేప ముక్కలు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అది తీసేసి దాంట్లో వేసేసుకోవటమే. ఈ చేప ముక్కలు కదిలించకుండా కొంచెం పెద్ద మూకుడు అనేది పెట్టుకోవాలి. మనము కదిలించకుండా ఉండేటట్టు. చేప తీసుకునేటప్పుడు చూసారండి ఎంత బాగుందో. ముక్క కండ ఉండాలి. అలాగా ఉంటేనే టేస్ట్ అనేది పులుసుకి పట్టి బాగా ఉంటుంది. చింతపండు రసం అనేది వేసేసుకోవాలి. చింతపండు తగినంత తీసుకోవాలి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. నేను తీసుకున్న చేపను బట్టి తీసుకున్నాను. దీంట్లో మామిడికాయ ముక్కలు కూడా వేస్తాం కదా. పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది కొంచెము. ఇప్పుడు అనేది మనము ఇంకా కదపకూడదు. అలా కదిపిన ఉప్పు కారాలన్నీ పట్టాలన్నట్టు ఆ విధంగా కలుపుకోవాలి. గరిటె పెట్టి కలిపేసేసుకుంటే ముక్క చిదుమైపోతుంది. అలా కలిపిన తర్వాత మామిడికాయ ముక్కలు అనేది పెద్దగా కట్ చేసి ఇలా వేసుకోవాలి. అవి ఊరికే మెత్తబడిపోతాయి. మనకి చేపల పులుసుది కాగే వరకు
ఒక 10 నిమిషాలు, ఒక 10 నిమిషాలు కూడా అవసరం లేదు, హైలో పెట్టుకొని చేసుకుంటే 5 నిమిషాల్లో మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. పులుసు అనేది ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టు కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు హైలో, ఒక 5 నిమిషాలు అలా సిమ్లో పెట్టేసేసుకుంటే మనకి చేపల పులుసు శుభ్రంగా రెడీ అయిపోతుంది. మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు సిమ్లో, ఒక 5 నిమిషాలు హైలో పెట్టేసేసుకొని చూసారా నూనె అంతా చక్కగా పైకి వచ్చేసింది. చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు ముక్క చూపిస్తాను. దీంతో వచ్చేసి మామిడికాయ ముక్కతో పాటు చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగుందో. నచ్చిందా మీ ఛానల్? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఇంట్లో ఎలా తయారు చేస్తారో కూడా కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో